అందరికీ నమస్తే. వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను మీ గౌతమి. ఇండస్ట్రీలోని చాలామంది చాలా సినిమాల్లో నటించి ఒక వెలిగిన నటులు ఈరోజు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారో మనం చూసాం. ఫిష్ వెంకట్ దగ్గర నుంచి ఈరోజు పావల శ్యామల గారి వరకు. అయితే ప్రతి ఒక్కరు కూడా బయటికి వచ్చి మేము ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నాము, కుటుంబ పరిస్థితి బాగోలేకునో, లేకపోతే ఫైనాన్షియల్ స్టేటస్ సరిగా లేకనో, లేకపోతే ఇండస్ట్రీ నుంచి ఆదరణ లేకపోవడం వల్లనో, సినిమాలు లేకపోవడం వల్లనో చివరి రోజుల్లోనే మేము ఈ విధమైన పరిస్థితులు మేము ఎదుర్కొంటున్నాము అని చెప్పి చాలామంది బయటకు వచ్చి చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నిన్నటి నుంచి కూడా ఒక వార్త మళ్ళీ వైరల్ అవ్వడం జరిగింది. పావల శ్యామల గారు గత కొన్నాళ్ళుగా ఆమె ఓల్డేజ్ హోమ్లో ఉంటున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే. అయితే ఇప్పుడు ప్రెసెంట్ ఆవిడ సిచ్యువేషన్ బాగాలేదు, ఇంకా క్షీణించిపోయింది. ఆవిడ ఇప్పుడు మాట్లాడలేని సిచ్యువేషన్, అలానే నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. రేపు పొద్దున ఆవిడకి ఏమైనా అయితే ఆవిడ కూతురు పరిస్థితి ఏంటి? మరైతే ఇప్పటికీ చాలామంది ఆర్టిస్టులని ఇండస్ట్రీ ఆదుకుంటుంది, ఫైనాన్షియల్గా కావచ్చు, లేకపోతే ఫిజికల్గా కావచ్చు, అంటే సపోర్ట్ చేస్తుంది. మాట పరంగా కూడా మేము ఉన్నాము అని చెప్పి సపోర్ట్ చేస్తున్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. మరి ఇలాంటి సిచ్యువేషన్స్లోని నన్ను కూడా ఆదుకోండి, గతంలో చాలామంది ఆదుకున్నారు, అయినప్పటికీ ఇంకా పరిస్థితులు సద్దుమణగలేదు, ఇంకా నేను అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాను అని చెప్పి పావల శ్యామల గారైతే మరొకసారి తెర ముందుకు రావడం జరిగింది. అయితే ఇదే కాకుండా ఆవిడ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, చాలా దీన స్థితిలో ఉన్నారు అన్నట్టు కూడా వార్తలు వైరల్ అవుతూ ఉన్నాయి. ఇది తెలిసిన వెంటనే నిజంగా ఆవిడకి ఏం జరిగింది ఏంటి అని చెప్పి ఆవిడ దగ్గరికి రావడం జరిగింది. ప్రెసెంట్ ఆవిడ ఇక్కడే ఓల్డేజ్ హోమ్లో ఉండడం కూడా జరిగింది, ఆమె కూతురు. మరి ఆవిడతో మాట్లాడదాం, ప్రెసెంట్ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఈ మధ్య కాలంలో ఎవరైనా ఆమెతో మాట్లాడారా ఇండస్ట్రీ నుంచి కావచ్చు, లేకపోతే ఎవరైనా అన్న వివరాలు ఆవిడ మాటలో తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నిన్నటి నుంచి మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, మీ పరిస్థితి బాగాలేదు అని చెప్పి వార్తలు వస్తున్నాయమ్మా. అయితే నిజానికి ఎన్ని నెలలు అయింది మీరు ఇక్కడికి వచ్చి ఓల్డేజ్ హోమ్కి? ఇక్కడికి వచ్చి 5 నెలలు అవుతుంది అనుకుంటా. అమ్మా 4 నెలలు 5 నెలలు అయింది. 4-5 నెలలు అవుతుందా? హాస్పిటల్లో చేరి ఎవరు తీసుకొచ్చారమ్మా మిమ్మల్ని ఇక్కడికి, మిమ్మల్ని మీ పాపని? మేమే తిరుగుతున్నామండి. ఒక హోమ్లో బాగాలేస్తాం, ఒక హోమ్. మీకు మీరే మారుతున్నారా? క్యాబ్ బుక్ చేసుకొని అందులో కూర్చొని వాళ్ళ సపోర్ట్తో అమ్మాయిని ఎత్తుకొని కూర్చొని అలా మీకు మీరే వస్తూ ఉన్నారు. అంటే ఓల్డేజ్ హోముల్లోని మీకు వాళ్ళు వెళ్ళిపోమంటున్నారా? అంటే మీరు ఇలాంటి పరిస్థితుల్లోని ఎందుకు ఇలా మారుతూ ఉన్నారు ఓల్డేజ్ హోమ్లు? చాలా రకాలు ఉన్నాయి, ఎవరిని మేము చేయటం కాదు. హోమ్ వాళ్ళంతా ఇక్కడి నుంచి కూడా పోవాలి. అంటే మేము బ్రాహ్మణ్స్ అవటం ఒక పెద్ద తప్పు. బ్రాహ్మణ్స్ అయ్యి మసాలా కూరలు గడ్డి చాలకపోతున్నాం. 7 నుంచి పవర్ఫుల్ మా టాబ్లెట్స్ వేసుకుంటున్నాను. పార్కిన్సన్స్కి 4 రకాలు, హార్ట్లో 3 హోళ్ళు ఉన్నాయి. హార్ట్కు 3 హోళ్ళు ఉంటాను. హార్ట్కు టాబ్లెట్లు వేసుకుంటూ ఉన్నారు. ఈ టాబ్లెట్లు వేసుకొని మసాలా పసుపు తినకూడదు. మసాలా మేము స్వతహాగా బ్రాహ్మణ్స్ అలవాటు ఉండేది. అక్కడ కొన్నాళ్ళు మేము వేరే మీకు చేసి పెట్టాను రండి అన్నారు. సరే అని వెళ్తే వాళ్ళు 10 రోజులు 15 రోజులు చూసి తర్వాత మామూలుగా కలిపేస్తాం. మళ్ళీ యథాతిథి నాన్ వెజ్ కూడా వండేస్తున్నారు. నీకు పెట్టంలేమా అంటారు. అక్కలు వచ్చింది గొడవ. అసలు పని వాళ్ళు ఏమన్నా చేయగలరు. ఆ ప్రాబ్లం ఎవరికి తెలియదు. అందరి దగ్గర చెప్పుకోలేం కదమ్మా. దాని మూలాన మారాల్సి వస్తుంది. అందువల్ల కొంతమంది 40 నెలకి. ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది? 30,000 ఇక్కడ. అక్కడ వచ్చేదాకా మాకు తెలీదు. వచ్చేదాకా ఇక్కడ భోజనం అది ఎలా ఉంది? బాగుంది. తినేది తింటాను నేను.
ఆ మసాలాలు అవి తినలేకపోతున్నానమ్మా. 8 టాబ్లెట్స్. అండ్ నిన్నటి నుంచి కూడా మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు, మీ పరిస్థితి బాగాలేదు అని వార్తలు వస్తున్నాయమ్మా. అడ్మిట్ అయ్యారా హాస్పిటల్లో? అడ్మిట్ అయ్యంగానే రోజుకి 20,000 కొంటాను. అమ్మాయి కూడా ఉంది కదా, వాళ్ళు రోజుకి ఎక్కువ ఇయ్యాలి. రూమ్లు 6,000, టెస్టింగ్లకు సపరేట్. వాళ్ళకి చెప్పిన లిస్ట్ చూసి భయమేసి ఇంటికి వచ్చేసాం. పొద్దుటే వచ్చేసాం. వాళ్ళు మందులు లిస్ట్, టెస్టులు 5-6 టెస్టులు చేయాలి. వాటన్నిటికీ డబ్బులు కట్టుకోలేక వచ్చేసారు. దాదాపు 1,00,000 రూపాయలు పైన చెప్పారు. బాబు అనేసి ఏమన్నారమ్మా? ఇప్పుడు మీరు హార్ట్లో హోల్ ఉందన్నారు, హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత బ్రెయిన్లో ప్రాబ్లం ఉంది. బ్రెయిన్లో ప్రాబ్లం ఉందన్నారా? మాట కూడా రావట్లేదు. మాట కూడా సరిగ్గా వస్తలేదు. ఈ పార్కింగ్ సెన్స్ వచ్చినప్పుడే మాట రాదు. కానీ ట్రీట్మెంట్ కంపల్సరీగా చేయించుకోవాలమ్మా. కానీ అమ్మ, హాస్పిటల్లోని మామూలుగా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళిన నిరుపేదలకి ఫ్రీగానే సర్వీస్ చేస్తూ ఉన్నారు కదా. ఏమోనండి, నేను వచ్చాక ఇప్పుడు వెళ్ళలేదు గవర్నమెంట్ హాస్పిటల్కి. ఓకే. జనాలు నేను ఒక్కదాన్ని కాదు, అమ్మాయి కూడా ఉంది కదా. ఒకళ్ళు ఉండలేకపోయినా ఏమన్నా అనుకోండి, మరి చేత కాలేదు. ఎన్ని రోజులు ఉన్నారమ్మా హాస్పిటల్లోని? ఎంత 4 ఏళ్ళు అయింది నేను ఇట్లా. పరిస్థితి వచ్చాము 4 ఏళ్ళ పైన అయిపోయింది. చాలా సార్లు శ్రీకర్ హాస్పిటల్ అని మియాపూర్లో ఉంది. అవునవును. ఇక్కడ నుంచి మియాపూర్ వచ్చినారమ్మా ఇంత దూరము? ఇక్కడికి అక్కడి నుంచి వచ్చాం, 2-3 నెలల క్రితం వచ్చాం. ఓకే ఓకే. అండ్ మరి మళ్ళీ మీ పరిస్థితి ఇలా ఉంది, మళ్ళీ 4 ఏళ్ళ కిందట, అంటే ఇంతకు ముందు కూడా మీతో మాట్లాడినప్పుడు, మిమ్మల్ని చూసినప్పుడు మీరు ఇదే పరిస్థితుల్లో ఉన్నారు, ఇప్పుడు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీ నుంచి ఎవరైనా ఫోన్ చేయడం కానీ మాట్లాడడం కానీ చేశారమ్మా? అప్పుడు కొత్తలో సాయం చేశారు. ఎవరు చేశారమ్మా? అంటే వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ ఇంటర్వ్యూ ఇచ్చి ఇలా ప్రాబ్లం చెప్పగానే అకౌంట్ నెంబర్ అది పెడితే. హీరోలు ఎవరైనా మాట్లాడారు? ఎవరు లేదండి. ఆకాశ్, పూరి జగన్నాథ్ వాళ్ళ అబ్బాయి ఆకాశ్ వచ్చాడు మా ఇంటికి. పూరి జగన్నాథ్ వాళ్ళ అబ్బాయి వచ్చి వాళ్ళకి ఇచ్చి, మీకు ఇంకేమన్నా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, ఫోన్ చేయండి, నేను సాయం చేస్తాను. మీరు ఇంకో హోమ్లో ఉన్నా సరే నేను హెల్ప్ చేస్తానన్నారు. మేనేజర్ నెంబర్ ఇచ్చారు. మరి మీరు ఫోన్ చేశారా ఈ మధ్య ఎప్పుడైనా? 1,00,000 సార్లు చేసినా తీయటం మానేశారు, తీసుకొచ్చి మానేశారు. అంటే ఈయన మేనేజర్లు ఫోన్ ఎత్తట్లేదా, లేకపోతే ఆయన వరకు ఈ వార్తని తీసుకెళ్లడం లేదు? ఎందుకంటే ఆయన మీకు సాయం చేస్తానన్నారు. మా టీచర్ చాలా మంచిగా, ఆయన వాళ్ళ అమ్మగారు కూడా మాట్లాడారు. బాయ్, ఎవరికి బాయ్ అనేది ఇప్పుడు కూడా సెల్లులో అందరూ చూస్తున్నారు, కూడా వాడుతూ ఉంటారు. దాని గురించి వాళ్ళ అబ్బాయికి కూడా చాలా అభిమానం. వాళ్ళ అమ్మగారు కూడా చాలా ఇదిగా. మేనేజర్లు నెంబర్ ఇచ్చారంటే మేనేజర్లు కదా. తర్వాత మళ్ళీ మా అసోసియేషన్ నుంచి మీరు ఏమైనా ఫోన్ చేశారా విష్ణు గారికి కానీ ఎవరికైనా? మీకు మా కార్డు ఉందా అమ్మ, మెంబర్షిప్ కార్డు ఉందండి. ముందు 3 ఏళ్ళ వరకు బయటకు వచ్చేటప్పుడు, అప్పుడు కరోనా టైం మంచినీళ్ళు తాగుతారా? వద్దా? వాటర్
సో ప్రజెంట్ ఆవిడ సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం. అయితే 4-3 ఏళ్ల కిందట కూడా ఆమె కొంచెమైనా మాట్లాడేవాళ్ళు, అంటే అడిగిన దానికి సమాధానం చెప్పేవాళ్ళు. బట్ ఆవిడ ఈ మధ్యకాలంలో ఆవిడ పడిపోవడం జరిగింది. పడిపోయిన తర్వాత ఆవిడ పరిస్థితి ఇంకా దారుణంగా అవ్వడం జరిగింది. అయితే ప్రజెంట్ మనం చూస్తూ ఉన్నాం ఆవిడ పరిస్థితి ఏ విధంగా ఉందో, ఇండస్ట్రీ నుంచి కావచ్చు. ఎందుకంటే ఆవిడ 300 పైగా చిత్రాల్లో నటించారు, ఎన్నో గుర్తింపు తెచ్చుకున్న క్యారెక్టర్స్ ఆవిడ చేశారు. ఇప్పటికీ ఆవిడ డైలాగ్స్ కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా ఇప్పటికీ మీమ్స్లా వాడుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము. ఓకేనా, పట్టుకుంటా. ఈ సినిమా తిందాగానే ఇప్పుడు నా ఆరోగ్యం బాగుండాలి. మీరు మంచిగా అర్థమైందా జోకు? ఏమన్నారు? వాళ్ళు విన్నారు, మీకు వినపడలా. ఏమన్నారు? మీ చేతులతో నీళ్ళు తాగాను కాబట్టి నా ఆరోగ్యం బాగుండాలి కావున. నా చేతులతో నీళ్ళు తాగారు కాబట్టి బాగుంటుంది. డెఫినెట్గా బాగుంటుందమ్మా. మీరు అందంగా ఉన్నారు కదా. అందంగా ఉన్నానా? మీ చేతులతో. అయ్యో, ఇలాంటి పరిస్థితుల్లో కూడా అసలు ఎంత జోవియల్గా, ఎంత జోక్లేస్తూ మాట్లాడుతూ ఉన్నారు మీరు. షూటింగ్ అప్పుడైతే ఇంకా జోకులే. ఎంగేజ్లోనా? అయ్యో. అండ్ ఇప్పుడు మీతో పాటు నటించిన కో యాక్టర్ కావచ్చు, ఫిష్ వెంకట్ గారు చనిపోయారు. మీకు తెలిసిందా అమ్మా? మీకు ఫిష్ వెంకట్ తెలుసా? ఇస్తారు కదా, తెలుసు. అంటే నాకు పర్సనల్గా కలవలేదు ఎప్పుడు. వాళ్ళు ఎక్కువగా విలన్ టైప్ వేసేవాళ్ళు. అవునవును, విలన్ రోల్స్ చేస్తారు. కామన్ క్యారెట్ ఆర్టిస్టులు అయితే కలిసి యాక్ట్ చేసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటాం. పార్వతి, భరణి గారు వీళ్ళందరితో కలిసి ఏదో పిక్చర్లో కలిసి. అయితే అమ్మ గతంలో చెప్పారు చిరంజీవి గారు కావచ్చు సహాయం చేశారని, అండ్ కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు మీరు చేసిన సినిమాల్లోని వాళ్ళు సహాయం చేశారని చెప్పారు. మరి ఈ మధ్య కాలంలోని ఈ మధ్య నెలల్లో కానీ మీరు ఏమైనా మళ్ళీ మా పరిస్థితి ఈ విధంగా ఉంది సహాయం చేయండి, ఎందుకంటే రీసెంట్గా మీరు కూతురికి ఆపరేషన్ చేశానని చెప్పారు, అడగడం జరిగిందా అమ్మా? అడగలేదు. అసలు మా అమ్మాయికి ఆపరేషన్ చేయకముందే నీళ్ళు కొంచెం తాగాను కదా. నాకు మా అమ్మాయి పడిపోకముందే ఆపరేషన్ అది రాకముందే బాగా వీక్గా ఉంది పాపం. షూటింగ్లు ఏం లేవు. ఎవరో చెప్పారు శ్యామల గారు పాపం చాలా ఇదిలో ఉన్నారని. ఇంకెవరో చెప్తే తెలిసి కబురు పెట్టారు. నేను వస్తున్నానని హాస్పిటల్లో ఉన్నప్పుడు, నేను వస్తాను అమ్మ ఎక్కడ ఉందో కనుక్కోండి. ఆయనతో 3 సినిమాలు చేశాను. ఎవరితోని? చిరంజీవి చిరంజీవి గారు. గారితో. అవునవునవును. ఇంగ్లాండ్లో చేశాను చిన్నదైనా. చాకులు, ఇంకోటి ఏంటి స్నేహితులు. అదే ఈరోజు నేషనల్ లెవెల్లోని పెద్ద పెద్ద హీరోలు అయినారు, నేషనల్ అవార్డ్స్ తీసుకున్నారు వాళ్ళందరూ కూడా. నిజంగా మహేష్ బాబుతో మురళి సినిమా సినిమాలే నాకు గుర్తుంటాను. నేనమ్మ ప్రెజెంట్ ఇప్పుడు మళ్ళీ మీరు తెర ముందు మీకు ఇలా అయ్యింది అనగానే అసలు ఏం జరిగింది ఏంటి అని చెప్పి పరిగెట్టుకొని రావడం జరిగింది. సో ఇప్పుడు మీరు ఇండస్ట్రీని ఏం సహాయం కావాలని అడుగుతారు, లేకపోతే మీ పరిస్థితి ఈ విధంగా ఉంది కాబట్టి ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు? అప్పుడు చాలామంది ఇంటర్వ్యూలు చూసి అకౌంట్లో డబ్బులు వేసారు. అవునవును. ఆ డబ్బులు అంతవరకు నేను దాచుకున్న డబ్బులు ఇంతవరకు గడిపాను. ఇప్పుడు ఇంకా చేత కావట్లేదు. హాస్పిటల్కి వెళ్ళామంటే 20,000 పట్టుకొని పోవాలి. హోమ్కి 30,000.
ఒక్క నెల డబ్బు కట్టకపోతే పెట్టరు. ఇవాళ వెళ్ళిపోవాల్సింది మేము వేరే హోమ్కి. నేను చేయను. అన్ని ఓల్డేజ్ హోమ్లో నాన్ వెజ్ ఉంది. అదే ఇక్కడ ఇక్కడ వెజ్ పెడుతున్నారా నాన్ వెజ్ అమ్మా ఇక్కడ? ఇక్కడ వెజిటేరియన్. వెజిటేరియనేనా? ఎవరు సహాయం చేయాలని కోరుకుంటున్నారు ఇప్పుడు? ఎవరికి ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను మన ఇది ఇంటర్వ్యూ వేస్తారనుకోండి మీరు బాగా, వేస్తే అందరూ ఎవరో చూసారనుకోండి. ఇదివరకు ఒక 2-3 వచ్చినాయి కదా. ఇప్పుడు ఉంటాయి. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే 30,000 కట్టకపోతే ఇక్కడ ఉండలేము. పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైనా చూసి చిన్నవాళ్ళు ట్రీట్మెంట్కి. అదే ఎందుకు కదమ్మా సామాన్యులు సంధిస్తున్నారు, శ్రీమంతులు సంధించారు. మహేష్ బాబా ఒకరైనా శ్రీమంతులు. చాలా మంది ఉన్నారు అగ్ర హీరోలు. అక్కడ హీరోలు కాని వాళ్ళు కూడా శ్రీమంతులు బోళ్ళు ఎంతమంది. అవును అవును. అందుకే సామాన్యులు స్పందిస్తున్నారు కానీ శ్రీమంతులు స్పందించట్లేదు. ఈ వీళ్ళు అన్న రైట్ రైట్. ఓకే. సో ప్రెజెంట్ వీళ్ళు ఏంటంటే హెల్త్ కండిషన్ సరిగా లేక హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం కూడా జరిగింది. కానీ అక్కడ రోజువారీ బిల్స్ కావచ్చు, లేకపోతే మెడిసిన్కి కావచ్చు, లేకపోతే బెడ్కి సంబంధించి కావచ్చు, ఈ డబ్బులన్నిటి కూడా మేము ఎఫర్ట్ చేయలేక వచ్చేయడం జరిగిందని చెప్తూ ఉన్నారు. మరైతే వాళ్ళ అమ్మాయితో కూడా ఒకసారి మాట్లాడదాం మనం. ఒకసారి లోపలికి వెళ్ళి ఈ ఎలాంటి ట్రీట్మెంటు, ఎంత ఖర్చు అవుతుంది, డాక్టర్లు ఏం చెప్పారు అన్న వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఆల్రెడీ అమ్మగారితో మాట్లాడడం జరిగింది. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా ఉంది? గత కొన్నేళ్ళుగా మీరు కూడా ఇలాంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. నాకు 4 years నుంచి కాలు ఫ్రాక్చర్ అయింది. హెల్త్ వీక్ అయ్యి చికెన్ గున్యా వచ్చి అప్పుడు చిరంజీవి గారు తెలిసి బాగాలేదని చేశారు. కాలు ఫ్రాక్చర్ అయినట్టు చిరంజీవి గారు తెలియదు. వాళ్ళ అమ్మాయిని పంపించి హెల్ప్ చేయించారు. మా అమ్మని బాగాలేదంటే, అమ్మకి మెంబర్షిప్ లేదంటే కట్టించారు. హెల్త్ బాగాలేదంటే ఇప్పుడు ఇప్పుడు ఏమంటున్నారు? నిన్న మళ్ళీ ఏమైంది? హాస్పిటల్లో వెళ్తే అడ్మిట్ అవ్వాలా, 1 lakh 1 lakh కట్టి అడ్మిట్ అవుతే టెస్టులు చేసి ట్రీట్మెంట్ చేస్తాము. 15 రోజులు ఆగి మళ్ళీ 4 రోజులు అబ్జర్వేషన్లో ఉంచి 15 రోజులు మందులు వాడి మళ్ళీ రండి, మళ్ళీ వస్తే అలా ట్రీట్మెంట్ చేయాలా, రికవర్ అయ్యేదాకా ట్రీట్మెంట్ చేయాలి. ఎంత ఖర్చు అవుతుందని చెప్పారు? చెప్పలేదు. 1 లక్ష కట్టి అడ్మిట్ అవ్వండి, ఎంత అవుతుందో చేస్తే అన్ని టెస్టులు చేయడానికి ఎంత అవుతుందో చెప్పలేము, టెస్టులు అయిన దాన్ని బట్టి చెప్తామన్నారు. అడ్మిట్ అవ్వలేక వెళ్ళి అండి. ఇప్పుడు మీరు ఏం రిక్వెస్ట్ చేసుకుంటారు? ఇండస్ట్రీలో మీ అమ్మగారు ఇన్నేళ్ళు కష్టపడ్డారు, ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎటువంటి హెల్ప్ కావాలని అడుగుతారు మీరు? అంటే ఎటువంటి సహాయం కావాలి? అంటే అమ్మకి ట్రీట్మెంట్ చేయించాలి, నాకు ట్రీట్మెంట్ చేయించాలి. లేదు, ఫ్రాక్చర్ అయింది. 2 months లోపల నడిస్తే మళ్ళీ రాడ్లు తీసి ఆపరేషన్ చేయాలంట. స్వెల్లింగ్ వచ్చింది, నడవకపోతే కాళ్ళు తీసేస్తారని అన్నారు డాక్టర్ గారు. అందుకని ఎమర్జెన్సీగా అడ్మిట్ అయ్యి చేయించి ఫిజియోథెరపీ చేసి వాక్ చేస్తే సెట్ అవుతే రాడ్లు తీసేస్తే మామూలుగా నడవచ్చు, లేకపోతే ఇది అవుతుంది, స్వెల్లింగ్ వచ్చి అలా ఉండకూడదు అన్నారు. ట్రీట్మెంట్ చేయించుకోలేక వెనక్కి వచ్చేసాము, అడ్మిట్ అయ్యి ఉండలేక కట్టలేక. మీరు ఈ మధ్య మరి ఎవరికి ఫోన్లు చేయలేదా అమ్మ? కనీసం ఇండస్ట్రీకి సహాయం చేయమని కానీ, లేకపోతే
లేదు. లేదు, ఎవ్వరు నెంబర్లు లేవు మా దగ్గర. మా మూవీస్లో వాళ్ళని 3 ఇయర్స్ మేమేమీ అడగలేదు. చిరంజీవి గారు జాయిన్ చేసినా కూడా వాళ్ళు ఎవరు స్పందించలేదు. ఇంకా రవి గారిని ఫోన్ చేస్తే బిజీగా ఉన్నామని తీయలే. 2 ఇయర్స్ అయిపోయింది. మొన్ననే 2 months బ్యాక్ అడిగితే సరే మీకు కార్డు ఉంది, హెల్త్ కార్డు ఇస్తామన్నారు. అది అమ్మకి మాత్రమే వర్తిస్తుందట, నాకు వర్తించదంట. వర్తించదు. అదైనా అమ్మకి హెల్త్ కార్డు మీద కూడా ఎంత వరకు అవుతుందంట ఖర్చు? 2 lakhs వరకు ఇస్తారట. ఆపరేషన్ చేస్తే 6 lakhs అవుతుంది అమ్మకి. మీరు 4 lakhs మీరు కట్టుకోండి, 2 వరకు మేము ఇస్తామన్నారు. డాక్టర్ గారు ఏమో ఆపరేషన్ చేస్తే పైకి వెళ్ళిపోతారు, ఆపరేషన్ చేయకూడదు, పార్కింగ్ సెన్స్ ఉంది కదా. ఆవిడ కూడా స్పందించారు కదా, ఆపరేషన్ కూడా తట్టుకునే శక్తి లేదు. అందుకని ఆపరేషన్ చేయకూడదు అన్నారు. కరాటీ కళ్యాణి వచ్చి మీరు ఆపరేషన్ చేయించుకుంటే మేము 2 lakhs ఇస్తాం, లేకపోతే మీరు 4 పెట్టుకోండి, ఆపరేషన్ చేయించుకోకపోతే మీరు పోతే మీ అమ్మాయికి ఇస్తాం అన్నారు. మేము డాక్టర్ గారు చేయించుకోవద్దన్నారు. అంటే అయితే మాకు సంబంధం లేదు, మేము చెప్పిన హాస్పిటల్లో అడ్మిట్ అయితే మేము చూస్తాం, లేకపోతే మాకు ఫోన్ చేయకండి, మేమేమి మీకు హెల్ప్ చేయము అని చెప్పేశారు. ఆవిడే వచ్చి పంపించారు. మెంబర్షిప్ చిరంజీవి గారు చేసింది. మరి ఆవిడ చూసుకుంటారు అన్నప్పుడు మరి జాయిన్ అవ్వచ్చు కదా. ఆపరేషన్ చేయకూడదంటే చేయించుకోమంటుంది ఆవిడ. డాక్టర్లు వద్దంటే ఆవిడ చేయించుకుంటే 6 లక్షలు అవుతే మేము 2 లక్షలు ఇస్తాం, 4 లక్షలు మీరు పెట్టుకోండి అన్నారు. మా దగ్గర ఉంటే మేము ఎందుకు ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటాం, డాక్టర్ గారు ఏమో వద్దన్నారు. సరే మీరు పెట్టుకుని చేయించుకుంటే మేము చేస్తాం, లేదా మాకు ఫోన్లు చేయకండి, మాకు సంబంధం లేదు అని చెప్పేశారు. అది మరి మా మూవీస్ వాళ్ళకి ఏం చెప్పారో మాకు తెలియదు. ఎవరు తర్వాత మాకు స్పందించలేదు. 2.5 hours నుంచి మేము ఎవరిని మాకు తెలియదు, మాకు ఎవరు స్పందించలేదు. మా మూవీ ఆఫీస్కి చేసినా ఎవరు స్పందించలేదు. ఆ తర్వాత ఫోన్లు తీయడం మానేశారు. తర్వాత రీసెంట్గా 2 months బ్యాక్ చేస్తే కార్డు ఇస్తామన్నారు, కానీ అది చెల్లదంట, ఆపరేషన్కే వర్తిస్తుంది. లేకపోతే 2 lakhs కూడా ఇస్తామని కానీ ఏం చెప్పలేదమ్మా. పెన్షన్ 6,000 ఇస్తారు మా మూవీస్ వాళ్ళు. పెన్షన్ వస్తుందా? వేస్తూ ఉంటారు ఒకసారి. మరి మీకు సర్వైవ్ అవుతుంది. 1 lakh కట్టారు కదా చిరంజీవి గారు, 6,000 వేస్తారు. అప్పుడప్పుడు వేస్తూ ఉంటారు. కంటిన్యూటీగా నా సెల్కి రాదు, వస్తుందో లేదో తెలియదు నాకు. ఈ నెల తీసుకున్నారా? పోనీ రాలేదు, ఈ నెల రాలేదు మీకు? రాలేదు, నాకు సెల్కి రాలేదు. వేసారా లేదా? వచ్చింది తీసుకున్నారా? ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు మళ్ళీ ప్రెసెంట్ సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి సహాయం కావాలని అడ్మిట్ అవ్వి ట్రీట్మెంట్ చేసి నాకు మళ్ళీ ఆపరేషన్ చేయించుకోవాలి. రాడ్లు తీసి మళ్ళీ ఆపరేషన్ చేస్తే నేను అప్పుడు, లేకపోతే 2 months లోపల చేయకపోతే ఇది ప్రాబ్లం అవుతుంది అది అన్నారు. బాగాలేదు హెల్త్, అది ట్రీట్మెంట్ చేసుకోలేక వాళ్ళు పట్టించుకోవట్లేదు. ఆ కార్డు ఆపరేషన్కి అయితేనే పనికి వస్తుంది, లేకపోతే పని చేయదన్నారు. ఆపరేషన్ చేయకూడదు కదా, ఆ కార్డు ఉన్నా వేస్టే. ఆపరేషన్ దాని మీద మీకేమో అవ్వదని చెప్పారు, కేవలం ఆవిడికే అని చెప్పారు. మీ అమ్మాయి మీకేమో అది పని చేస్తలేదు, అవసరం లేని ఆవిడకి అది ఆర్టిస్ట్ కాదు కదా, అమ్మాయి కదా అన్నారు. అందుకని చేయలేదు. బాగాలేదు. ఇప్పుడు అమ్మకి ఏం అవ్వకుండా ట్రీట్మెంట్ చేయించి అమ్మ బతికితే, నా కాళ్ళు లేకపోయినా పర్లే, అమ్మ బతికితే చాలు, అమ్మ ఆరోగ్యంగా ఉండి లేచి కూర్చోగలిగితే చాలు అని అమ్మ ట్రీట్మెంట్ చేయించడానికనే ఇంటర్వ్యూ వెళ్ళి అడ్మిట్ అయ్యి ఉండలేక కట్టలేక వచ్చేసాము. అమ్మ బాగా చేయించుకొని అమ్మ ఆరోగ్యంగా చూసుకోలేకపోతున్నాను నేను, కాలు లేక అమ్మ ట్రీట్మెంట్ చేసి అమ్మ బతుకుంటే చాలు, నాకు ఇంకేమొద్దు. అప్పుడు వచ్చినప్పుడు
డెఫినెట్గా మీకు సహాయం అందుతుంది. మీరు ఏదైతే మీ అమ్మగారి గురించే ఆలోచిస్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా, అండ్ ఇక్కడ కూడా చెప్తున్నారు వాళ్ళ అమ్మగారు లేకపోతే ఆవిడ లేదు, ఆవిడ కోసం ఈవిడ బతుకుతుంది అని చెప్పి కూడా చాలామంది ఇక్కడ హౌస్లో ఉన్న వాళ్ళు కూడా చెప్తున్నారు, ఓనర్స్ కూడా. మీరు బాధపడకండి, అండ్ ఆల్రెడీ మీడియా మీ దగ్గరకు వచ్చింది కాబట్టి డెఫినెట్గా మీకు సహాయం అందుతుంది. ఇది డెఫినెట్గా చూస్తారు, ఎందుకంటే ఆల్రెడీ చాలామందికి ఈ విధంగా ఉంది అని చెప్పిన తర్వాత ఇండస్ట్రీ స్పందించి ఎంతో కొంత సహాయం చేసిన పరిస్థితులు చూసాము. మీడియా డెఫినెట్గా సహాయం జరిగేటట్టు చేస్తుంది, మీరు బాధపడకండి. మనీ లేకపోతే అప్పుడు చేశారు కొంతమంది ప్రొడ్యూసర్స్, వాళ్ళు కొంచెం అది చేశారు. మరి ఇప్పుడు మీరేమో ఆపరేషన్ చేయించుకోవాలి, నా తల్లిని బతికించుకోవాలి అని చెప్తున్నారు, డాక్టర్స్ ఏమో ఆపరేషన్ చేయకూడదు అని చెప్తున్నారు. మరి ఎలా, మరి ఇలాంటి పరిస్థితుల్లోని ఏ విధంగా మరి ఆవిడకి మెడిసిన్స్ పరంగా అంటారా, లేకపోతే ఫిజియోథెరపీ? అడ్మిట్ అయ్యి ట్రీట్మెంట్ చేసి అది ఏది పడుతుందో అది చూసి అది కంటిన్యూ చేసి 15 డేస్కి ఒకసారి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి 2 డేస్ ఉండి మళ్ళీ అలా రావాలన్నమాట. ముందు 1 వీక్ ట్రీట్మెంట్ చేయించితే కొంచెం ఆవిడ బెటర్ అవుతారు, బెటర్ అవి కొంచెం లేస్తారని. మీరు ధైర్యంగా ఉండండి, మిమ్మల్ని చూసుకొని మీ అమ్మగారు ఉన్నారు. హోల్స్ ఉన్నాయి కదా, పార్కింగ్ సెన్స్ షూటింగ్లో కొట్టారు అమ్మని, అది తలకి దెబ్బ తగిలింది, అప్పుడు తెలీదు, ఈటీవీ షూటింగ్లోనే. ముఖ్యంగా మీరు బాధపడకండి, మిమ్మల్ని చూసుకొనే చాలా ధైర్యంగా ఉన్నారు ఆవిడ. మీరు అస్సలు కంటిన్యూ పెట్టుకోవద్దు, అంతా మంచిగా జరుగుతుంది. ఎప్పుడు కూడా మీడియా ముందు రానంత వరకు ఒక ఎత్తు ఉంటుంది, మీడియా వచ్చిందంటే ఎంతో కొంత సహాయం అందుతుంది. మీరు బాధపడకండి, ఇది ఒక్కటి నేను మీకు చెప్తాను. కోలుకునేదాకా ట్రీట్మెంట్ జరిగేదాకా ఎన్ని రోజులు ఉండాలో హాస్పిటల్ తెలీదు, టెస్టులు చేసి అడ్మిట్ అయ్యి ఎన్ని రోజులు ఉండాలో అప్పుడు చెప్తారట. కానీ 15 డేస్కి 20 డేస్కి ఒకసారి మళ్ళీ వెళ్ళి 2 డేస్ ఉండి వచ్చి మెటర్ చేసి క్యూర్ అయ్యేదాకా ఎంత టైం పడుతుందో చెప్పలేము అన్నారు డాక్టర్ గారు. నాకు మాత్రం ఇలాగ ఫిజియోథెరపీ చేసి రాడ్లు తీసి కొంచెం ఎన్ని నెలల లోపు చేయాలంట మీది? 2 months లోపల అన్నారు. మొన్న దాటేసిందా? 2 నెలలు దాటేసిందా? లేదు లేదు, ఇంకా రీసెంట్ గా అయ్యింది మీది. అది చెప్పారు, మరి చెయ్యలేదు, వెళ్ళలేదు కదా, అడ్మిట్ అవ్వలేదు, ఇద్దరం చూస్తాము అని అన్నారు, చెయ్యలేదు. నేను లేకపోయినా పర్వాలేదు, కాదు అమ్మ కోలుకొని అమ్మ బతికితే నాకు చాలు. అమ్మకి సీరియస్ అవుతుంది, రోజు పడుకోలేక ఆయాసం పడిపోయి చాలా ఇదైపోతుంది, రోజుకి 3 సార్లు స్టెబిలైజర్ పెట్టాలి, పెట్టట్లేదు, వేయట్లేదు. అవన్నీ చేసి చూసి కొంచెం అమ్మ కోలుకుంటే నాకు చాలు, ఇంకేం అక్కర్లేదండి, అమ్మ బతికితే చాలు, అమ్మని కాపాడండి అని ఇంటర్వ్యూలు ఇచ్చుకుంటున్నాం అంతే తప్ప ఇంకా అర్థం అవుతుందమ్మా. ప్రజెంట్ ఆమెకి కూడా రాడ్లు వేయడం జరిగింది. సో త్వరగా ఆపరేషన్ కనుక చేయకపోతే లెగ్ తీసేసే పరిస్థితి ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. మరి వాళ్ళ తల్లి పరిస్థితి కూడా చూసి ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి, అండ్ మెరుగైన వైద్యం ఇస్తేనే ఆమె పరిస్థితి కూడా బాగుంటుంది అని చెప్పి కూడా ఆమె చెప్తూ ఉన్నారు. గత కొన్నాళ్ళుగా కూడా నా తల్లి పరిస్థితి బాగుంటేనే నన్ను చూసుకోగలుగుతారు, ఎందుకంటే ఆవిడని చూసుకొని ఈమె చాలా ధైర్యంగా ఉన్నారు. రేపొద్దున ఆవిడకి ఏదైనా కూడా నేను ఉండలేను అన్నట్టు ఆమె ఏ విధంగా బాధపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నా తల్లికి సహాయం చేస్తే చాలు, నాకు అవసరం లేదు, నాకు ట్రీట్మెంట్కి లేకపోయినా నాకు పర్వాలేదు, నా తల్లిని ఆదుకుంటే చాలు అన్నట్టు ఆవిడ రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే చాలా సంవత్సరాలుగా వీళ్ళు ఇదే సిచ్యువేషన్స్లో ఉన్నారు, చాలా హోమ్స్ వీళ్ళు మారుతూ ఉన్నారు, అండ్ చాలా హోమ్స్ మారుతూ ఉన్నారు, చాలా బాధలో కూడా ఉన్నారు. ఎప్పుడు కూడా అంటే ఇలాంటి కండిషన్లో మనం చూస్తూ ఉన్నాము, ఆదుకుంటున్నారు కానీ సరైన వైద్యం వచ్చేసరికి ఆదుకోలేకపోతున్నారు అన్నట్టు వాళ్ళు బాధపడుతున్న పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. సో డెఫినెట్గా ఈ వీడియో ఇలాంటి వాళ్ళకి సహాయపడాలి. ఇండస్ట్రీలో చాలామంది ఇప్పటికీ అగ్రతారలు, చిరంజీవి గారు కూడా వీళ్ళకి సహాయం చేశారు గతంలోని. మరొకసారి చూసి వీళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని సహాయం చేస్తారని బిగ్ టీవీ తరపున కోరుతున్నాను. అండ్ చాలామంది ఇప్పటికీ వీళ్ళ సిచ్యువేషన్ చూసి గతంలో సహాయం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి ఇప్పుడు కూడా వీళ్ళ పరిస్థితి ఇంకా దారుణంగా తయారైపోయింది. ఎందుకంటే నా అన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎలా ఉన్నారు, తిన్నారా లేదా అని అడిగే వాళ్ళు కూడా
కరువైపోయారు. మరి ఇలాంటి పరిస్థితుల్లోనే డెఫినెట్గా ఇన్ని సినిమాలు అందించి ఇంతమందిని ఎంటర్టైన్మెంట్ చేసి ప్రేక్షకుల్ని ఎంతగానో నవ్వించి ఇటు ఇండస్ట్రీలో కూడా ఆవిడకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని ఎంతో కొంత సహాయం కోసం ఇవాళ అర్థిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో డెఫినెట్గా ఈ వీడియో అందరి దగ్గరికి వెళ్ళాలి. అండ్ వీళ్ళ యొక్క ఫోన్ నెంబరు, ఫోన్పే నెంబర్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా నేను ఈ వీడియోలో మెన్షన్ చేయడం జరుగుతుంది. అండ్ అనవసరంగా ఎవరూ కూడా వీళ్ళకి ఫోన్లు చేసి ఇబ్బంది పెట్టకండి. నిజంగా సహాయం చేస్తాము, సహాయం మేము చేయగలుగుతాము అనుకున్న వాళ్ళు డెఫినెట్గా వీళ్ళకి సహాయం అందించండి అని అయితే కోరుతూ ఉన్నాను. సార్ ఎన్ని నెలలు అయింది ఇక్కడికి శ్యామల గారు వాళ్ళు వచ్చి? మన దగ్గరికి వచ్చి ఆల్మోస్ట్ ఒక 10 months వరకు అవ్వచ్చు. ఎలా అంటే ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్ వాళ్ళ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నట్టయితే కొంచెం ఆరోగ్య పరిస్థితి అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఆమెకు హార్ట్లో హోల్స్ ఉన్నాయని చెప్పారు, 3-4 హోల్స్ ఉన్నాయి. అది కాక సర్జరీ చేస్తే కొంచెం ఇబ్బంది అవుతుందని చెప్పేసి డాక్టర్లు చెప్పారు. నేను కూడా లాస్ట్ టైం వాళ్ళతో పాటు వెళ్ళినప్పుడు సేమ్ చెప్పారు, మీకు ఒకసారి సర్జరీ చేస్తే మీ ప్రాణానికి హానికరం ఉందని చెప్పారు. అయినా కూడా వీళ్ళు కొంచెం ఇబ్బంది రకంగానే బాధపడుతూ ఉన్నారు. సో ఎన్ని రోజులు ఉన్నా కూడా ఇక వాళ్ళు అంటే ఇలానే కంటిన్యూ అయ్యి ఉండాల్సి వస్తుంది. ఆమె ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేసింది. ఆమె ఒక అభిమానిగా నేను ఉన్నాను. చాలా సినిమాలలో చూస్తున్నాను. ఇప్పటికీ ఒకప్పుడు బాగా ఉండి ఇప్పుడు కొంచెం లేని స్థితిలో ఉండే వరకు మనం కూడా కొంచెం సో కమర్షియల్గా కాకుండా కొంచెం ఆలోచన విధానంతో వాళ్ళని ఒక అభిమానిగా చూసుకుంటున్నాను మా ఓల్డ్ ఏజ్ హోమ్లో. ఓకే ఓకే. సో నార్మల్గా అంటే ఇది ఫ్రీగా నడిపిస్తూ ఉంటారా లేకపోతే ఏంటి? ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్ అనేది మనది వనస్థలిపురం డిమార్ట్ వెనకాల ఫ్రీగా ఉంది. ఎవరైతే తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి ఏమైనా గొడవలు పెట్టి అట్లాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అట్లాంటి వాళ్ళది వనస్థలిపురం డిమార్ట్ వెనకాల ఉంది. సో అది కాకుండా ముసరంబాగ్లోనే ఇంకో బ్రాంచ్ ఉంది. ఇక్కడ ఏంటంటే కమర్షియల్గా కాకుండా మినిమం బెడ్ అని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకు మినిమం కాస్ట్ ఒక 8,000 విత్ డైపర్స్ నేనే ఇస్తాను. 8,000, 10,000, సో 12,000 కమర్షియల్గా. ఇప్పుడు అందరూ పెట్టుకోవాలని ఉండే వాళ్ళు ఉంటారు, పెట్టుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. సో అట్లాంటి వాళ్ళ కోసం ముసరంబాగ్లో కొత్తగా అందరికీ అందుబాటులో ఉండే విధంగా సో నేను ఇక్కడ ముసరంబాగ్లో స్టార్ట్ చేశాను. కమర్షియల్గా కాకుండా సర్వీస్ ఓరియంటెడ్లో బెడ్ వాళ్ళు ఎవరైతే బెడ్ అయిన వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి ఫుడ్ కానీ బెడ్ కానీ ఏది ఉన్నా కూడా డైపర్ చేంజ్ కానీ అన్ని బెడ్ మీదనే ఉంటాయి కాబట్టి సో ఇక్కడ అతి తక్కువ కాస్ట్లో ముసరంబాగ్లో స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళని ఎవరు తీసుకొచ్చారు? వీళ్ళని యాక్చువల్గా నాది రెడీ టు సర్వ్ ఫౌండేషన్ ఉంది, ఫౌండేషన్ ద్వారా విన్నారు. సో మా సర్వీసులు యాక్చువల్గా మేము చాలా రకాలుగా చేస్తాము. ఎవరైతే ఫ్రీ ఓల్డ్ ఏజ్ వనస్థలిపురంలో ఉంది, అది కాకుండా ప్రతి ఆదివారం గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అన్నదాన కార్యక్రమం 300 నుంచి 400 మందికి ఉంటుంది. అది కాకుండా ఫ్రీగా మెడికల్ ఎక్విప్మెంట్స్ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళకి ఫ్రీగా మెడికల్ ఎక్విప్మెంట్స్ ఇస్తాం. సో మేము రెడీ టు సర్వ్ ఫౌండేషన్ చేసే యాక్టివిటీస్ చూసి సో పలాని ఆర్గనైజేషన్ వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు కొంచెం ఒక గూడు దొరుకుతుంది అన్న ఉద్దేశంతో మన దగ్గరికి వచ్చారు. సో 10 monthsగా మన దగ్గరే ఉంటున్నారు. వాళ్ళ బాగోగులు అయితే ప్రజెంట్ మేమే చూసుకుంటున్నాము. సో వాళ్ళు ఒక మంత్ అమౌంట్ లేదన్నా కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకొని ఈ మంత్ కాదమ్మా కొంచెం నెక్స్ట్ మంత్ కానీ అట్లా చూసుకొని కొంచెం తీసుకెళ్తున్నామండి. ఎలా వస్తున్నాయి వాళ్ళకి డబ్బులు? అంటే ఎవరైనా వచ్చిన దాతలు ఎవరైనా ఇస్తున్నారా లేకపోతే? ఇప్పుడైతే కొంచెం కష్టంగా ఉంది. ఇదివరకైతే దాతల సపోర్టు దాదాపు నేను గత కొన్ని సంవత్సరాల నుంచిగా చూస్తున్నాను, 5-6 సంవత్సరాల నుంచి చూస్తున్నాను. కోవిడ్ టైంలో కూడా వాళ్ళు చాలా ఇబ్బంది పడ్డారు. సో ఆ కోవిడ్లో కూడా కొంతమంది వచ్చి దాతల రూపంలో హెల్ప్ చేశారు. కానీ ఇప్పుడు దాతలు అనేది ప్రజెంటు చేసే వాళ్ళు తక్కువైపోయారు. వాళ్ళకు కూడా నేను రెగ్యులర్గా చూస్తున్నాను. మా అసోసియేషన్ నుంచి ఏదో ఒక నెల వస్తుంది, ఒక నెల రావట్లేదు, చాలా వరకు రావట్లేదు, పెన్షన్ రూపంలో కూడా రావట్లేదు. ఎవరైనా ప్రముఖులు కానీ పెద్దవాళ్ళు కానీ కొంచెం స్పందించి వాళ్ళను దత్తత తీసుకొని కానీ లేదంటే అడాప్ట్ అన్న దత్తత అయినా ఏదైనా ఒకటి సో తీసుకొని కొంచెం వాళ్ళని బాగోగులు చూసుకుంటే వాళ్ళకు కూడా కొంచెం ఫ్యూచర్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు. ఒకప్పుడు బాగా ఉండి ఇప్పుడు లేని స్థితిలో ఉన్న వాళ్ళు ని కొంచెము చాలా ఎలా మెయింటైన్ చేయాలనేది కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. ఎవరైనా దాతలు ఉంటే ఈమెని ఆరోగ్య పరిస్థితి చూసి కొంచెం ముందుకొచ్చి చూసి సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. For more videos like this, subscribe Big TV channel.